అంశాల మీద ధ్యానం ఉంచనటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన, తను తీసుకున్న నిర్ణయాలు, ఆలోచనలు ఎలా ఉన్నాయో మనం చూసాం కదా. ఇప్పుడు వాటి మీద ధ్యానం ఉంచిన వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో మీకు తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమయం 24వ అధ్యాయంలో ఒక సంఘటన ఉంటుంది. ఏంటంటే, సౌలు అనేటువంటి వ్యక్తి దావీదుని చంపాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకసారి సౌలు సేవకులు సౌలుకి వర్తమానం తెస్తారు. అయ్యా, నువ్వు చంపాలనుకుంటున్నావే దావీదు, ఆ దావీదు ఎమిగేది అనేటువంటి అరణ్యంలో ఉన్నాడు, కాబట్టి నువ్వు బయలుదేరు అని ఆ సౌలుకి వర్తమానం తెస్తాడు. వెంటనే సౌలు 3000 మందిని ఎంటపట్టుకుని దావీదును చంపడానికి బయలుదేరుతాడు. బయలుదేరితే ఒక గుహ ఉంటుంది. ఆ గుహలోకి ఈ సౌలు వెళ్తాడు, తన పనేదో చేసుకోవడానికి వెళ్తాడు. ఆ లోపలే ఈ దావీదు అతని మనుషులు కూడా లోపలే ఉంటారు. తను చంపాలనుకుంటున్న సౌలు ఎదురుగా ఉన్నప్పుడు దావీదు సేవకులు అంటారు, నువ్వు చంపాలనుకుంటున్నాడు కదా సౌలు, నీ ఎదురుగుంటానే ఉన్నాడు, లేపై చంపై, ఇక్కడ వదిలించుకో అని దావీదుకి సలహా ఇస్తారన్నమాట. నీకు ఎవరట్టు వస్తున్నారు వాళ్ళు లేపే, కాలేజీ ఎరుక్కొట్టు. ఇయ్యేనా? కోపం వచ్చేస్తుందండి, కోపాన్ని అణుచుకోలేకపోతున్నారు. ఈరోజు మనుషుల కోపాలు పెరగడానికి కారణం ఏంటో తెలుసా? పక్క నుండి ఎక్కేస్తూ ఉంటారు మాటలు. భర్తకి భర్తకి చెప్తారు, భార్యకి భార్యకి చెప్తారు. మన చుట్టూ ఉన్న సమాజంలో మనం చూస్తున్నాయి అలానే ఉన్నాయి. మనం ఒకరినొకరు సహాయం చేసుకుందాం, ఒకరినొకరు ప్రేమించుకుందాం, ఏమీ లేవు. ఎక్కడైనా ఒక అన్యాయం జరుగుతున్నా, ఎక్కడైనా ఇద్దరు కొట్టుకుంటున్నా వాళ్ళని విడది ఇట్లా. ముందు నీ దగ్గర ఫోన్ ఉందరా? ఎంత దగ్గర ఫోన్లు ఉన్నాయా? అయితే పట్టుకోండి, 1 2 3 స్టార్ట్, వీడియో తీయండి. వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు, వాళ్ళు జుట్లు పీక్కుంటూనే ఉంటారు, వాళ్ళని ఎవరు విడదీరు. ఈరోజు చాలా మంది యవనస్తులు చేస్తున్న పనులు ఇంకొక ఇలా కాదు. కానీ మన భాషలో చెప్పాలంటే, వీడది ఆ దావీదు ఎలా కత్తి పట్టుకున్నాడో, ఆ సౌలుని ఎలా చంపుతున్నాడో సీన్ అంతా వీడియోలో పడాలి. మనిషి అనే పదానికి విలువలేని క్రియలు మనిషి చేసుకుంటూ పోతున్నాడు. ఈ రోజున చంపమని సలహాలు ఇచ్చారు, ప్రేరేపించారు, అయినా సరే దావీదు చంపలేదు. శత్రువుని చంపే అవకాశం వచ్చినా సరే దావీదు ఏం చేశాడో తెలుసా? సౌలుని చంపలా. నేను నీకు చంపలేదు అని అతనికి తెలియచేసేలాగా కూడా అక్కడ ఒక కార్యం చేస్తాడు. వస్త్రపు చెంగు మాత్రమే కట్ చేసి అతను చూపిస్తాడు. నువ్వు నా చేతికి దొరికావు, నువ్వు నాకు హాని చేస్తున్నావు, అయినా సరే నేను నిన్ను చంపట్లేదు. కారణం ఏంటో తెలుసా? నాలో నీతి ఉంది, నాలో న్యాయం ఉంది, నాలో సత్యం ఉంది, నాలో మాన్యం ఉంది, నాలో పవిత్రత ఉంది, నాలో రమ్యం ఉంది, నాలో ఖ్యాతి ఉంది. దావీదు ధ్యానం ఎల్లప్పుడూ దేవుడి మీదే ఉండేది. కీర్తన గ్రంథంలో ఎక్కడైనా చదువుకోండి, దావీదు అంటాడు, దేవా నీ సత్యం నాకు దయచేయి, నీ నీతి నాకు దయచేయి, నీ పవిత్రత నాకు దయచేయి, చిరకాలం నేను నీ సన్నిధిలో ఉండాలయ్యా అని ఎప్పుడు కూడా దావీదు ఏం చేస్తూ ఉండేవాడంటే ప్రార్థన చేసుకుంటూ ఆ నీతి వాటి మీద ధ్యానం చేసుకుంటా ఉండేవాడు. అందుకనే తన కళ్ళ ముందుకు వచ్చినా కూడా దావీదు ఆ వ్యక్తిని చంపలేదు. పరిస్థితులు తన వైపే ఉన్నా సరే పరిస్థితిని తన చేతిలోని తీసుకున్న ఆ వ్యక్తిని చంపలేదు. దేవుడి మీదే ఆధారపడ్డాడు. మనమేం చేస్తున్నాం? దావీదు ధ్యానం దేవుడి మీదే ఉండేది. ఉండబట్టే ఎలాంటి చెడు కూడా తనలోనికి రానియలేదు.